అనగనగా వెంకటాపురంలో కుమారి తన తల్లిదండ్రులతో జీవిస్తూ ఉండేది. కుమారి భోజన ప్రియురాలు. కుమారి, సంతకు వెళ్ళి ఎందుకింత ఆలస్యంగా వచ్చావు? స్నేహితురాలతో కబుర్లు చెప్తున్నావా ఏంటి? అదేం లేదమ్మా, ఈ వారం సంతలో పచ్చిమిరపకాయలే దొరకలేదు. నీకు తెలుసు కదమ్మా, నాకు రోటి పచ్చళ్ళంటే ఎంత ఇష్టమో. అందుకే రాణిని అడిగి కొన్ని పచ్చిమిరపకాయలు తెచ్చుకున్నాను. 3 రోజుల్లో మన చెట్టుకి కాసేవిగా, డబ్బులు పోసి కొనాలా ఏంటి? అప్పటి వరకు నేను ఉండలేనమ్మా. కనీసం చివరి 4 ముద్దలైనా పచ్చడితో తినకపోతే నాకు భోజనం చేసినట్టే ఉండదు. ఇదిగో అమ్మా, ఇవి తీసుకొని పచ్చడి నూరి పెట్టు. ఈలోగా నేను బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు తీసుకువస్తాను. అలా కుమారి నీళ్లు తీసుకురావడానికి వెళ్తుంది. అక్కడే ఎదురు చూస్తున్న తన స్నేహితురాలు ఇలా అంటుంది, నీళ్లు తేవడానికి ఇంత ఆలస్యంగా వచ్చావేంటి? నువ్వు వస్తావని ఎదురు చూస్తూ ఉన్నాను. నీ వల్ల మా అమ్మ చేతిలో తిట్లు తినాల్సి వచ్చింది. త్వరగా వెళ్దాం పదా. సంతకు వెళ్ళొచ్చేసరికి ఆలస్యమైంది. అది సరే గాని, నిన్న ఉమా పెళ్లిలో ఏంటో ఆ భోజనాలు, ఒక్క కూర కూడా బాగోలేదు. ఏదో భోజనం చెయ్యాలి కాబట్టి చేశాను, కానీ నాకు అస్సలు నచ్చలేదు తెలుసా. బాగానే ఉన్నాయి కదా, నీకెందుకు నచ్చలేదు? భోజనాల కోసం చాలా ఖర్చు చేశారంట. 4 రకాల స్వీట్లు కూడా వేశారు కదా. అంత చేసిన వారు ఒక్క పచ్చడి కూడా వేయలేదు. కనీసం పెరుగులోకి ఆవకాయ కూడా వేయలేదు. అన్నీ పులుసు కూరలే. ఆ మాత్రం మనం ఇంట్లో చేసుకోలేమా ఏంటి? ఏంటోనే, నీకెప్పుడు తిండిగోలే. ఎప్పుడు చూడు ఆ కూర బాగుందా, ఈ కూర బాగుందా అంటావే కానీ వేరే విషయమే మాట్లాడవు. తినడానికి కూడా ఒక కళ ఉండాలే. అందులో నాకే మొదటి ర్యాంకు. అసలు పచ్చడి చేసుకొని వేడి అన్నంలో నెయ్యేసుకొని తింటే ఎంత బాగుంటుందో. స్వర్గమే చిన్నబోతుంది. నిన్ను ఎవడు చేసుకుంటాడో కానీ రోజు పచ్చళ్ళే పెట్టి చంపేస్తావేమో. ఆ దెబ్బకి నిన్ను పుట్టింట్లో వదిలేసి వెళ్ళిపోతాడు, జాగ్రత్త. సరే, ఇల్లొచ్చింది, వెళ్తున్నాను. వెళ్ళు వెళ్ళు, తినటానికి దంతసరి ఉండాలంటారే, అది నీలాంటోళ్ళకి ఉండదు. అలా కుమారి నీళ్లు తీసుకొని ఇంటికి చేరుకుంటుంది. అమ్మా, బాగా ఆకలిగా ఉంది, పచ్చడి నూరావా? కుమారి, మీ నాన్న పచ్చడి తినలేను అన్నాడు, అందుకే వంకాయ కూర చేశాను. ఈ రోజుకి అదే సర్దుకో. ఎంత పని చేశావే అమ్మా. అంత కష్టపడి మిరపకాయలు తెచ్చుకుంటే పచ్చడి చేయకుండా కూర చేసావా? నీకో కూర, మీ నాన్నకో కూర, ఇలా రోజుకి 2 కూరలు చేయటం నా వల్ల కాదు. కావాలంటే పచ్చిమిరపకాయలు అక్కడే ఉన్నాయి, ఆ పచ్చడేదో నువ్వే చేసుకొని తిను. ఇప్పుడు నేను చేయలేనమ్మా, నాకు బాగా ఆకలిగా ఉంది. అయితే వంకాయ కూర వేసుకొని తిను అని చెప్తూ కుమారి వాళ్ళమ్మ బయటకు వెళ్తుంది. ఇక కుమారి ఇటు ఏడవలేక, అటు వంకాయ కూర తినలేక ఇంట్లో ఉన్న ఆవకాయతోనే సర్దుకుంటుంది. అలా కుమారికి పచ్చళ్ళంటే చాలా ఇష్టం. పులుసు కూరలు అస్సలు నచ్చదు. ఇదిలా ఉండగా కుమారికి ఒక పెళ్లి సంబంధం వస్తుంది. కుమారి వాళ్ళ నాన్న రాఘవయ్య తన కూతురితో ఇలా అంటాడు, కుమారి, నీకు మంచి సంబంధం వచ్చిందమ్మా. అబ్బాయిది ప్రభుత్వ ఉద్యోగం, చాలా మంచి కుటుంబం. అయితే ఆలస్యం చేయకుండా నీ నిర్ణయం ఏంటో చెప్పు అని అంటాడు. దానికి కుమారి, నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు అని అంటుంది. వెంటనే కుమారి వాళ్ళ అమ్మ, ఎందుకు చేసుకోవాలని లేదు? నీ తోటి వాళ్ళని చూడు, పెళ్లి చేసుకొని పిల్లల్ని కూడా కన్నారు. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఆ అబ్బాయి వాళ్ళకి ఏకంగా మిరపకాయల తోటే ఉంది. డబ్బు పోసి కొనాల్సిన అవసరమే ఉండదు. అదీ కాక రోజుకి 3 నుంచి 4 కేజీల వరకు మిరపకాయలు కాస్తాయంట. దానికి కుమారి పట్టలేనంత ఆనందంతో, నిజమా అమ్మా అని అంటూ, మిరపతోట ఉందని పెళ్ళికి ఒప్పుకున్నా అని తెలిస్తే బాగుండదని ప్రభుత్వ ఉద్యోగం అంటున్నావంటే వాళ్ళు చాలా మంచివారై ఉంటారు.
నాకు ఈ సంబంధం ఇష్టమే అని మాట మారుస్తుంది. అలా కుమారికి విజయ్ అనే అబ్బాయితో పెళ్లి జరుగుతుంది. కొత్తగా పెళ్ళైన సంతోషంలో విజయ్ కుమారి వాళ్ళు అమ్మవారి ఆశీస్సుల కోసం గుడికి వెళ్ళారు. అప్పుడే గుడిలో ఒక సంఘటన జరిగింది. అమ్మవారు కిట్టయ్య మీదకు వచ్చి భక్తుల పట్ల తమకున్న ప్రేమను వ్యక్తపరుస్తుంది. భక్తులు అమ్మవారి మీద నమ్మకంతో చేసే పూజలు తమకు ప్రీతికరంగా ఉన్నాయని, ప్రజల భక్తికి ఎంతో సంతోషిస్తున్నానని, ప్రజలకున్న కష్టాలను తొలగించి సకాలంలో వర్షాలను కురిపిస్తానని వాగ్దానం చేస్తుంది. అమ్మవారి మాటలకు ప్రజలు చాలా ఆనందపడ్డారు. ఆ సంఘటన చూసి ఆశ్చర్యపోయిన కుమారి తన భర్తతో, ఇలాంటి దృశ్యాన్ని నేనెప్పుడూ చూడలేదు. అమ్మవారి మనుషుల మీదకు వస్తారని వినటమే తప్ప చూడటం ఇదే మొదటిసారి. మొదట భయమేసిన అమ్మవారి మాటలు విన్న తర్వాత నాకు చాలా సంతోషమేసింది. అవును, నేను కూడా అలా చూస్తూ ఉండిపోయాను. అమ్మవారు ప్రతి ఏడాది కిట్టయ్య మీదకు వచ్చి ఇలా భక్తులకు దర్శనమిస్తుంది. అందువల్ల ఊర్లో అందరూ కిట్టయ్యను గౌరవిస్తారు. ఆ తరువాత కుమారి అత్తింట్లో అందరితో కలిసిపోయి తన భర్తకు భోజనం వడ్డిస్తూ, ఏమండి, ఈ భోజనం నేనే చేశాను, తిని ఎలా ఉందో చెప్పండి. అవును కుమారి, భోజనం చాలా రుచిగా ఉంది. ఈ దోసకాయ పచ్చడైతే అద్భుతం అసలు. అవునండి, మీకంటే ముందు అత్తగారు తిని ఇదే మాట అన్నారు. అత్తయ్యకు నేను చేసిన దోసకాయ పచ్చడి ఎంతో నచ్చింది. అలా కుమారి వాళ్ళ అత్తయ్య గురించి చెప్తుంటే విజయ్ తన మనసులో ఇలా అనుకుంటాడు, పెళ్ళైన కొత్త కాబట్టి అమ్మ అలా ఉంది, పోను పోను నువ్వే తెలుసుకుంటావులే. ఆ మరుసటి రోజు కూడా కుమారి వంకాయ పచ్చడని, దొండకాయ పచ్చడని లేదా పల్లీ పచ్చడని ఇలా ప్రతిరోజు పచ్చళ్ళే చేసుకుంటూ వచ్చింది. ఇక విసుగు చెందిన అత్తగారు, చూడు కుమారి, ఇక నువ్వు పచ్చళ్ళు చేయటానికి వీల్లేదు. ప్రతిరోజు పచ్చడే తినడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి ఇకపై నువ్వు పులుసు కూరలే చెయ్యాలి. కానీ అత్తయ్య, నేను పచ్చడి లేకుండా భోజనం చేయలేను. అదంతా నీ పుట్టింట్లో, ఇక్కడ కాదు. ఏంటి, అర్థమైందా? అలాగే అత్తయ్య, ఇకపై పచ్చళ్ళు చెయ్యను, పులుసు కూరలే చేస్తాను. ఇదంతా దొంగచాటుగా వింటున్న కుమారి భర్త మావయ్య అత్తయ్య చూపు వాళ్ళపై పడేలోపే అక్కడి నుండి జారుకుంటారు. ఆ రోజు నుండి కుమారి వాళ్ళ అత్త చెప్పినట్లు ప్రతిరోజు ఇష్టం లేకపోయినా పులుసు కూరలే చేసి పెడుతుంది. కానీ తనకిష్టమైన పచ్చళ్ళు లేకపోవడంతో ముద్ద దిగడం కూడా చాలా కష్టమైపోయింది. అప్పటి నుండి తాను భోజనం చేసే విధానం పూర్తిగా మారిపోయింది. అయితే అలా కొన్ని రోజులు గడిచాక సంక్రాంతి పండుగకి కూతురిని అల్లుడిని ఇంటికి తీసుకువెళ్ళాలని కుమారి వాళ్ళ నాన్న అక్కడికి వస్తాడు. విజయ్ ఉద్యోగం చేస్తున్న కారణంగా వారం రోజులు సెలవులంటే కుదరదు కాబట్టి ఇప్పుడు కుమారిని తీసుకువెళ్ళండి, పండుగ నాటికి విజయ్ వచ్చేస్తాడు అని చెప్తుంది. అలా కుమారి వాళ్ళ నాన్నతో పాటు పుట్టింటికి వస్తుంది. ఇంటికి వెళ్ళడం ఆలస్యం. కుమారి వాళ్ళ అమ్మ ఎదురుగానే బోరున ఏడ్చేస్తుంది. ఆ ఏడుపులోని, అమ్మ, నేను పచ్చడితో భోజనం చేసి ఎన్ని రోజులైందో తెలుసా అని అంటుంది. వాళ్ళ అమ్మ ఆశ్చర్యపోయి, నీ దుంపతెగ, ఇంకా నా కోసం ఏడుస్తున్నావేమో అని అనుకున్నాను. నీ ఏడుపంతా పచ్చడి కోసమా? నువ్వే చెప్పమ్మా, పచ్చడి లేకుండా ఏ రోజైనా నా భోజనం ముగిసిందా? అది చెప్తుంటే మా అత్త అలా నీ పుట్టింట్లో సాగుతుంది, ఇక్కడ కాదు అని నా మీద అరుస్తుంది. ఎంతైనా మా అత్త పెద్ద గయ్యాలి, నన్ను మనస్ఫూర్తిగా తినివ్వడం లేదు. నువ్వేం మాట్లాడవేంటమ్మా? అబ్బా, అక్కడ విషయాలన్నీ నాకు అల్లుడి ద్వారా తెలుస్తూనే ఉన్నాయిలే. ఒకసారి నవ్వొస్తుంటే మరోసారి బాధేస్తుంది. సరే, అదంతా వదిలేసేయి. ఇక్కడ ఉన్నన్ని రోజులు నీకు నచ్చినవన్నీ చేసుకొని తిను. ఇప్పుడైతే నువ్వు వస్తున్నావని రోటి పచ్చడి చేశాను, తిని కాసేపు విశ్రాంతి తీసుకో.
అమ్మ మాటలు విన్న కుమారికి ప్రాణం లేసొచ్చింది. వెంటనే అన్నం వడ్డించుకొని మనస్ఫూర్తిగా తిని విశ్రాంతి తీసుకుంది. అలా సంక్రాంతి పండుగ కూడా అయిపోయాక, కుమారి, ఇక మనం ఊరికి బయలుదేరుతాం, సిద్ధమవ్వు. లేదండి, నాకు ఒంట్లో బాగోలేదు, 4 రోజులు ఇక్కడే ఉండి వస్తాను. సరే కుమారి, నేను వెళ్తున్నాను, నువ్వు జాగ్రత్త. ఎంత నాటకాలు ఆడుతున్నావే, పచ్చళ్ళ కోసం అబద్ధాలు కూడా చెప్తున్నావా? అమ్మయ్యా, ఇక 4 రోజులు హాయిగా ఉండొచ్చు. ఇక్కడ ఉన్నన్ని రోజులు నచ్చినవన్నీ వండుకొని తింటాను. అలా 4 రోజులు తర్వాత కుమారి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అలా వారం గడిచాక, కుమారి, నేను నా కూతురి దగ్గరికి వెళ్తున్నాను, తిరిగి వచ్చేసరికి సాయంత్రం అవుతుంది, ఇంటిని జాగ్రత్తగా చూసుకో. అమ్మయ్య, గయ్యాలత్త వెళ్ళిపోయింది, సాయంత్రం వరకు రాదు. ఈలోగా నేను వేడిగా అన్నం వండుకొని పచ్చడి చేసుకొని తింటాను. ఒకవేళ పచ్చడి అయిపోకముందే ఇంటికి వస్తే అమ్మో గొడవ పెట్టేసుకుంటుంది. ఒక పని చేస్తా, అన్నం పచ్చడి డబ్బాలో పెట్టుకొని బావి దగ్గరికి వెళ్ళి తింటాను. ఒకవేళ ఈలోగా ఇంటికి వచ్చి ఎక్కడికి వెళ్ళావని అడిగితే నీళ్లు తేవడానికి వెళ్ళానని చెప్పొచ్చు. అలా కుమారి వండుకున్న అన్నాన్ని డబ్బాలో పెట్టుకొని ఆ డబ్బాని కుండలో పెట్టుకొని బావి దగ్గరకు వెళ్తుంది. కానీ అక్కడ వాళ్ళ అత్తయ్యకి తెలిసిన వాళ్ళు ఉండడంతో అక్కడ తినకూడదని నిర్ణయించుకొని పక్కనే ఉన్న అమ్మవారి గుడిలో తినాలని అటుగా వెళ్తుంది. అదృష్టవశాత్తు గుడిలో ఎవరూ లేకపోవడంతో ఎంతో ఆనందంతో తెచ్చుకున్న అన్నాన్ని తినడం మొదలు పెడుతుంది. అత్తయ్య ఎక్కడ వచ్చేస్తుందా అన్న తొందరలో పల్లీలు వేసుకోవడం మర్చిపోయాను. అందుకే పచ్చడి చాలా కారంగా ఉంది, కొంచెం నెయ్యి ఉంటే బాగుండేది. అదిగో నెయ్యి, అమ్మవారి పూజకని తెచ్చి ఉంటారు, నేను కొంచెం నా భోజనంలో వేసుకుంటాను అని గుడిలో ఉన్న నెయ్యిని కలుపుకొని తింటుంది. ఎవరి పిల్ల గుడిలోకి వచ్చి తినటమే కాకుండా నా దీపారాధనకు పెట్టిన నెయ్యిని అన్నంలో కలుపుకొని తింటుంది. అమ్మో, ఈ పిల్ల చాలా గడసరే, ఇంతటి భోజన ప్రియురాలని నేను ఇంతవరకు చూసిందే. ఈరోజు భోజనం చాలా రుచిగా ఉంది. అవును, అమ్మవారు నేను వచ్చినప్పుడు బాగానే ఉంది కదా, ఎప్పుడేంటి వెనక్కి తిరిగినట్టు కనిపిస్తుంది? అయినా అమ్మవారు వెనక్కి ఎందుకు తిరుగుతుంది? అంతా నా బ్రహ్మయ్య ఉంటుంది. నేను త్వరగా ఇంటికి వెళ్ళాలి, అత్తయ్య వచ్చే సమయం అయ్యింది. అలా కుమారి వండుకున్నదంతా తినేసి ఏమీ ఎరగనట్టు ఇంటికి చేరుకుంటుంది. ఆ మరుసటి రోజు ఉదయం గుడి పూజారి అమ్మవారికి పూజ చేయాలని వచ్చి అక్కడ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయి గుడి దగ్గర అందరినీ సమావేశపరిచి, అమ్మో అమ్మో, చూసారా, ఎప్పుడు భక్తులకు ఎదురుగా నిలిచే అమ్మవారు వెనక్కి తిరిగింది అంటే మన గ్రామం వాళ్ళు అమ్మవారి పట్ల ఏదో అపచారం చేసి ఉంటారు. ఇలా జరగడం మన గ్రామానికే అరిష్టం. ఇలా జరగడం ఇదే మొదటిసారి. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలంటారు పూజారి గారు? అసలు తప్పేం జరిగిందో తెలిస్తే కదండి దానికి పరిష్కారం వెతకడానికి. నాకు ఏమీ తోచడం లేదు. మన గ్రామం సురక్షితంగా ఉందంటే దానికి కారణం అమ్మవారే. మనం ఈ గండం నుండి బయటపడడం ఎలా? మనం ఒక పని చేద్దాం. మన కిట్టప్ప ఉన్నాడుగా, కిట్టప్పని ఇక్కడికి పిలిచి అమ్మవారికి పూజలు చేద్దాం. అప్పుడు కిట్టప్ప మీదకి అమ్మవారు వచ్చి అసలు ఏం అరిష్టం జరిగిందో చెబుతుంది కదా. మీరు చెప్పింది బాగానే ఉంది, కానీ ప్రస్తుతం కిట్టప్ప ఊర్లో లేడే, పట్టణానికి వెళ్ళాడు. ఎప్పుడొస్తాడో ఏంటో. ఎవరినో ఒకరిని పంపించి సాయంత్రానికి కిట్టప్ప ఇక్కడ ఉండేలా చేయండి. ఈరోజు ఎలాగైనా ఈ సమస్యకు పరిష్కారం వెతకక తప్పదు, లేదంటే మన గ్రామస్తులు కష్టాల్లో పడడం ఖాయం. అలా అమ్మవారు వెనక్కి తిరిగి ముఖం చాటేసిందన్న విషయం ఊరిలో అందరికీ తెలిసిపోతుంది. అమ్మో, ఎంత పని జరిగింది, అమ్మవారు వెనక్కి తిరిగిందంట.
గ్రామానికి అరిష్టం జరిగిందని అందరూ అంటున్నారు. ఈ గండం ఎలా గట్టెక్కుతుందో ఏంటో. అమ్మో, అయితే నేను నిన్న చూసింది నిజమే అన్నమాట. నేను అక్కడ భోజనం చేశాను. పైగా అమ్మవారి పూజ కోసం వాడే నెయ్యిని తిన్నాను. అందుకే అమ్మవారికి కోపం వచ్చి అలా వెనక్కి తిరిగినట్టుంది. అయితే ఇప్పుడు ఏం చేయబోతున్నారు అత్తయ్య? ఈ సమస్యకు పరిష్కారం లేదా? ఏమో, కిట్టప్ప ఊర్లో లేడంట. కిట్టప్పని తీసుకురావడానికి వెళ్ళారు. అమ్మవారు కిట్టప్ప మీదకు వచ్చి సమస్య ఏంటో చెప్తే తప్ప గ్రామస్తులకు తెలీదు. బాబోయ్, కిట్టప్ప వచ్చాడంటే నేనే ఆ తప్పు చేశానని గ్రామస్తులందరికీ తెలిసిపోతుంది. వెంటనే నేను కూడా గుడి దగ్గరకు వెళ్ళాలి. నేను గుడి దగ్గరికి వెళ్తానత్తయ్య. అమ్మవారు ఏమంటారో చూడాలనుంది. అయితే పద, ఇద్దరం కలిసే వెళ్దాం. అలా ఇద్దరూ కలిసి గుడి వద్దకు వెళ్తారు. అప్పటికే గ్రామస్తులంతా కిట్టప్ప కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడు కుమారి పూజారితో, నాకొక అవకాశం ఇస్తే అమ్మవారితో మాట్లాడతాను. నువ్వు అమ్మవారితో మాట్లాడతావా? నీతో అమ్మవారు మాట్లాడతారని అనుకుంటున్నావా? నేను అమ్మవారికి పరమ భక్తురాల్ని, నాతో తప్పకుండా మాట్లాడుతుంది. అలా శాంతి నేరుగా అమ్మవారి వద్దకు వెళ్తుంది. అమ్మ, నేను భోజన ప్రియురాల్ని. నాకు పచ్చళ్ళంటే చాలా ఇష్టం. మా అత్త ఎక్కడ తొందరగా తిరిగి వస్తుందన్న ధ్యాసలో నీకు సమర్పించాల్సిన నెయ్యిని తినేసి తప్పు చేశాను. తెలియక చేశాను. దయచేసి నన్ను క్షమించు. గడసరి పిల్లవే, సరే, నీ తప్పు తెలుసుకున్నా అన్నావు కాబట్టి యథాస్థానానికి వస్తున్నాను. అమ్మయ్య. అమ్మ, నీకు కృతజ్ఞతలు. ఇక మీదట ఈ తప్పును నేనెప్పుడూ చెయ్యను. అలా కుమారి బయటకు వచ్చి అమ్మవారు యథావిధిగా దర్శనమిస్తున్నారని అందరితో చెబుతుంది. పరమ భక్తురాలు అమ్మవారితో నేరుగా మాట్లాడిందని కుమారిని ఊరిలో అందరూ గౌరవిస్తారు. ఆ తర్వాత నుండి అత్తగారికి కూడా కుమారి అంటే ఎంతో గౌరవం పెరిగింది. కుమారి ఏం వండుకుతున్నా అడిగేదే లేదు.